కైకేయి స్వభావం చేత మంచిదే అయినా దుష్ట సాంగత్యం చేత క్షణకాలం బాలికల మందర పన్నాగానికి బానిసయ్యింది. ఓ మందర, నిన్ను ఇంతకాలం ఏదో ఒక దాసిన చూసినట్లే చూశానే కానీ నువ్వు నా ఇంత ప్రేమాభిమానాలు కలిగి ఉంటావని అనుకోలేదు. అంతేకాదు, నువ్వింత వివరంగా చెప్పకపోయినట్లయితే నా భర్త నా పట్ల చేస్తున్న దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయేదాన్ని. నా కళ్ళు తెరిపించావు. నువ్వు ప్రపంచంలో ఉండే గూని వాళ్ళందరిలో శ్రేష్ఠురాలివి సుమ. ఆ మాటకొస్తే నీకు మిగతా గూని వారికి పోలికే లేదు అని కైకేయి మందరతో అన్నది. వాళ్ళంతా వీపుపైన ఇంత గూనితో ఉంటూ వంకర టింకర అవయవాలతో అందవిహీనంగా ఉంటారు. నువ్వు అలా కాదు, గూని వారందరిలోకి అందగత్తెవు. వీపుపై నీ గూని ఎంత ఎత్తుగా బయటకు కనిపిస్తుందో అంతే ఎత్తున ముందు ప్రక్క కూడా నీ ఎత్తైన వక్షస్థలం బిగువుగాను బింకంగాను ఉండి నీ స్తనాల అందాలను ఏమని వర్ణించను చెప్పెను. ఆ అందాలు తమకు లేకపోయాయనే దిగులుతో నీ పొట్ట సిగ్గుతో చిక్కిపోయాయి.